మన పొరుగు దేశం దాయాది పాకిస్తాన్ దివాలా అంచులకు చేరింది. ఏ క్షణంలోనైనా దివాలా ప్రకటించవచ్చు. దివాలా ప్రకటన చేయకపోయినా ఆ దేశంలో పరిస్థితులు దివాలా తీసిన దేశం పరిస్థితులే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో రోజుకి 22 గంటల విద్యుత్ కోతలు, బలూచిస్తాన్ లాంటి ప్రాంతాల్లో. కరాచీలో తాగటానికే నీరు లేదు. ఇక కడుక్కోవడానికి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీలోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఇక ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోయి జనం ఆకలితో నకాలాడుతూ ఉన్నారు. ద్రవ్యోల్బణం 29% దాటిపోయింది. నిరుద్యోగం 35% దాటిపోయింది. ఇప్పటికే 3 సార్లు దివాలా తీయాల్సిన పాకిస్తాన్ బెయిలౌట్ ప్యాకేజీలతో బయటపడింది. $350 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న పాకిస్తాన్ ఏటా కేవలం 3.5% వృద్ధి రేటుతో ముందుకు అడుగులు వేస్తూ ఉంది. చిన్నగా 26 కోట్ల జనాభా చేరారు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద జనాభా కలిగిన దేశంగా పాకిస్తాన్ అవతరించింది. ఆసియాలో కనుక మనం చూసుకుంటే భారత్, చైనా, ఇండోనేషియా తర్వాత అత్యధిక జనాభా కలిగిన దేశంగా పాకిస్తాన్ ఎదిగింది. ఇక పాకిస్తాన్లో ప్రస్తుత పరిస్థితులు కనుక మనం గమనించినట్లయితే అత్యంత దారుణమైన పరిస్థితుల్లోకి పాకిస్తాన్ ఉంది. ఇప్పటికే 3 సార్లు ఏడీబీ బెయిలౌట్ ప్యాకేజీలతో పాకిస్తాన్ని ఒడ్డుకేసింది. అప్పుల కోసం తిరగని దేశం లేదు. అప్పిస్తే భారతదేశాన్ని అడుక్కుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఉంది పాకిస్తాన్. భారతదేశం 1991 ఆర్థిక సంస్కరణలు ప్రారంభించిన తర్వాత క్రమంగా మారుతూ కొన్ని రంగాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకునే విధంగా అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రోత్సహించడంతో భారత్లో చాలా రంగాలు వృద్ధి చెందాయి. దాంతో ఐటీ ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే నెంబర్ 2 ప్లేస్లోకి వచ్చింది. కానీ పాకిస్తాన్ కనీసం భారత్ నుంచి పాఠాలు నేర్చుకోకపోయినా దాని మిత్రదేశం చైనా నుంచి కూడా కనీసం లెసన్స్ నేర్చుకోలేదు. ఉగ్రవాదులను తయారు చేయడం, భారతదేశం మీద పంపించడం అనే దాంట్లో బిజీగా మారిపోయింది పాకిస్తాన్. ఇక అక్కడున్న పాలకులు కూడా, ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తులు కూడా ఎన్నికల్లో ఓడిపోతే విదేశాలన్నా పారిపోవాలి, లేకపోతే ఇమ్రాన్ ఖాన్ మాదిరి జైల్లో అన్నా ఉండాలి. అలాంటి పరిస్థితులు. పాక్ ప్రధాని కన్నా కూడా పాకిస్తాన్ సైన్య అధ్యక్షుడికి ఎక్కువ పవర్స్ ఉండడంతో ఆడ పరిస్థితులు అత్యంత దారుణంగా మారిపోయాయి. పాకిస్తాన్లో ప్రధానమంత్రిగా చేస్తే ఆ తర్వాత పదవి పోయిన తర్వాత బతుకుతాడో సస్తాడో కూడా తెలియదు. ఇక సామాన్య జనం తాగటానికి నీరు లేదు, విద్యుత్ సరఫరా లేదు. కరాచీ లాంటి ఆర్థిక రాజధానిలోనే రోజుకు 16 గంటల విద్యుత్ కోత. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అయితే రోజుకు 1-2 గంటలు కూడా రావడం లేదు. గ్యాస్ సరఫరా పూర్తిగా 50% నిలిచిపోయింది. అక్కడక్కడ దొరుకుతూ ఉంది గ్యాస్ అంతే. ఇంట్లో వంట చేసుకోవడానికి కూడా గ్యాస్ లేక కరాచీలో కొంతమంది రోడ్ల మీద వేసి కట్టెలు వేస్ట్ పెట్టి వండుతూ ఉన్నారు. విజువల్స్ చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. గ్యాస్ లేదు, కరెంట్ లేదు, మంచినీరు లేదు. అయినా కూడా ఆ దేశానికి ఉగ్రవాదం కావాల్సి వచ్చింది. పెద్ద ఎత్తున ఉగ్రవాదులను తయారు చేయడం, భారతదేశం మీద వదలటం. ఇక ఈ మధ్యకాలంలో దురంధరలు తయారు చేసి భారతదేశంలో ఉన్న వివిధ పార్టీల్లో చొప్పించి ఆ పార్టీలో ఎదిగేలాగా చేసి ఆ పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు పాకిస్తాన్కి చేరవేసే కార్యక్రమం కూడా చేపట్టారట. కలకత్తాలో తాజాగా ఒక దురంధరను అరెస్ట్ చేశారు. మరి వాడిని ఉంచుతారా, బుల్లెట్ దింపుతారా అనేది రాబోయే కొద్ది గంటల్లో తెలిపేది. పాకిస్తాన్ అయితే దివాలా ఆల్రెడీ తీసింది, కానీ ప్రకటన మాత్రం చేయకపోవచ్చు. ఎందుకంటే గంభీరంగా నటిస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో తినడానికి రోజుకు 2 రొట్టెలు, 1 గ్లాసు నీళ్లు దొరికితే అదృష్టంగా భావిస్తూ ఉన్నారు. వారు చేసుకున్న పాపం అలా వెంటాడుతూ ఉంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కనీసం భారీ ప్రాజెక్టులు నిర్మించుకోవాలి, వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలకి మంచినీరు అందించాలి, 24/7 కరెంట్ ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి లేదు. ఉగ్రవాదులను తయారు చేయడం, భారతదేశం మీద వదలటం. ఈ కార్యక్రమం తప్ప వేరే ఆలోచన చేయకపోవడం వల్ల పాకిస్తాన్లో విదేశీ పెట్టుబడులు కనీసం 3% కూడా రావడం.
దీంతో పాకిస్తాన్ వ్యవస్థ దివాలా తీసింది. దివాలా ప్రకటన చేయకపోయినా పాకిస్తాన్ ఆల్రెడీ దివాలాలోనే ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఒక బిగ్ అప్డేట్ పాకిస్తాన్ నుంచి కూడా రాబోతూ ఉంది. ఏడీబీ ఒక ప్రకటన చేయబోతా ఉంది. పాకిస్తాన్కి అప్పులు ఇచ్చి బెయిల్అవుట్ ప్యాకేజీలు ఇచ్చి ఏడీబీ దివాలా తీసే పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇక మేమైతే అప్పులు ఇవ్వమని ప్రకటించింది. ఉన్న అప్పులు పాకిస్తాన్ నుంచి వసూలు చేయడానికి, పాకిస్తాన్కి వస్తున్న ఆదాయంలో 70% వడ్డీలు కట్టడానికి చాలటం లేదు. జీడిపి కన్నా కూడా అప్పులు పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక పాకిస్తాన్ ప్రపంచంలో ఎవడు ఆదుకోవడానికి ముందుకు వచ్చే పరిస్థితులు లేవు. దీనికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ రాబోతా ఉంది. ఆ తర్వాత మరెన్నో వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.